ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన టాపిక్. అమెరికా వెళ్ళాలనుకుంటున్న వారికి, వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ వీడియో చేశాం. త్వరలో అమెరికా వెళ్ళాలనుకుంటున్న వారు కూడా తప్పక చూడాల్సిన వీడియో ఇది. స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు టాపిక్ లోకి వెళ్దాం. అమెరికాలో ట్రంప్ కాక దూకుడు మామూలుగా లేదు. వచ్చి రాగానే ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ గెలుకుతున్నాడు. ఏ ఒక్కరిని కనీసం ఊపిరి తీసుకొనియడం లేదు. ఇన్నాళ్ళు స్నేహంగా ఉన్న దేశాలనే కాదు, శత్రు దేశాలని కూడా వదలడం లేదు. ట్రంప్ నిర్ణయాలు చివరికి అమెరికా పౌరులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలపై సుంకాలు విధించి నాకెవరు సాటిరారంటూ ట్రేడ్ వరకు తెరలేపాడు. కొన్నిసార్లు ట్రంప్ తీరును చూస్తుంటే పిచ్చోడా మంచోడా అనాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ ను టార్గెట్ చేశాడు. దేశం నుంచి పంపించేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి యుఎస్ నుంచి మెడలు పట్టి గెంటించేస్తున్నాడు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తిరిగి పంపించేశాడు. ఇప్పుడు మరిన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ను బూచాడులా భయపెడుతున్నాడు. ట్రంప్ నిర్ణయాలతో బతికి ఉంటే బలసాకైనా తిని బతకొచ్చని ఇప్పుడు చాలా మంది అమెరికాకు వెళ్లిన వారు అనుకుంటున్నారు. చదువు కోసం, జాబ్ కోసం వెళ్లిన మన ఇండియన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ నానా కష్టాలు పడి అప్పులు చేసి అమెరికాకు వెళ్తే అక్కడ సుఖం లేకుండా చేస్తున్నాడు ట్రంప్. మన తిండి మనం తింటున్నా గాలి కూడా పీల్చుకొనియడం లేదు. గెట్ అవుట్ ఇండియన్స్ అంటూ కొత్త పాట పాడుతున్నాడు. వాస్తవానికి అమెరికా అనేది ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రజల్లాగే మన భారతీయులకు ఓ కలల ప్రపంచం. ఆ డాలర్ డ్రీమ్స్ ను నిజం చేసుకోవడానికి వెళ్లిన వారికి చుక్కలు చూపిస్తున్నాడు ట్రంప్. విద్యార్థులపై ఆయన కక్ష కట్టినట్లే కనిపిస్తోంది. దేశం నుంచి బలవంతంగా పంపించేయాలని ట్రంప్ కంకణం కట్టుకున్నాక ఆపడం ఎవరితరం కాదని అర్థమవుతోంది. విదేశీ విద్యార్థులు ఏ చిన్న పొరపాటు అనుకోకుండా చేసినా వారి వీసాలను క్యాన్సిల్ చేసి యుఎస్ నుంచి పంపిస్తున్నాడు. ఓవర్ స్పీడ్ గా వెహికల్స్ నడిపిన వారిని వదలడం లేదు. నోటీసులు ఇచ్చి వీసాలు రద్దు చేస్తున్నాడు. ఒకవేళ వీసా రద్దయితే స్టూడెంట్స్ అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, H1B పై ఉద్యోగం చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్లిపోవాలంటూ మెయిల్స్ పంపిస్తున్నారు. అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న విద్యార్థులను పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం సోషల్ మీడియా ఖాతాలను జల్లెడపడుతోంది. హమాస్ అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులు పెట్టినా, అలాంటి పోస్టులను లైక్ చేసినా, షేర్ చేసినా అలాంటి వారిని గుర్తించే పనిలో మునిగిపోయింది ట్రంప్ ప్రభుత్వం. అందుకే ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు, అమెరికా సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టాలన్నా భయపడుతున్నారు స్టూడెంట్స్. ఇప్పటికే గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు, ర్యాలీలు చేసిన వారిని గుర్తించి వారి వీసాలను రద్దు చేసి అమెరికా నుంచి పంపించేశాడు ట్రంప్. ఇలాంటి కారణాలతో అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థుల వీసాలు ఉన్నట్టుండి రద్దయ్యాయి. ఇలా వీసా రద్దయిన వారిలో మన భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే కొంతమంది వీసాలను ఎందుకు రద్దు చేస్తున్నారో కూడా ఇమిగ్రేషన్ అధికారులు చెప్పడం లేదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ చెందిన ఓ విద్యార్థికి అక్కడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓవర్ స్పీడ్ గా కారు నడిపినందుకు నోటీస్ ఇచ్చి దేశం నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అమెరికాలో చెల్లదని చెప్పారు. అమెరికా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలంటూ కండిషన్స్ పెట్టారు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన మన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిరిమేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏడాది, 2 ఏళ్ల కిందట చేసిన చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తున్నారు. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటున్నారు. స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ సరికొత్త నిర్ణయాలతో అమెరికాలో ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు హ్యాపీగా లేరు. ఏ నిమిషంలో వీసా రద్దు, ఈమెయిల్ వస్తుందన్న భయంతో బతుకుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక టెన్షన్ పడుతున్నారు మనోళ్ళు. మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో చదువు కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని పరిస్థితులను గమనిస్తున్న వారంతా ఆ దేశానికి వెళ్లాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.